ఏడిపించేసాడు బాగా ఏడ్చాం. చాలా రెగరేసుకునే సినిమా, చాలా బాగుంది. పెద్ద సూపర్ అన్న, సూపర్ అంతే, సూపర్ అన్న. బ్యాక్ అంతే రంగస్థలం 2. హలో గైస్, మరి పెద్దకి డే 1 కలెక్షన్ ఎంత వచ్చింది, అసలు రిపోర్ట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, డే 1 అనేది మొత్తం చాలా దగ్గరలో మన బెనిఫిట్ సోలు, అలాగే కొన్ని దగ్గర ఎక్స్ట్రా సోల్ కూడా యాడ్ చేశారు. సో ఇవన్నీ మనం కలగలిపి చెప్పుకోవాలి అంటే ఆల్మోస్ట్ 6 సోల్ పడ్డాయి ప్రతి దగ్గర కూడా ఆల్మోస్ట్. దాంతోపాటు ప్రీమియర్స్, అడ్వాన్స్డ్ సేల్స్, యూఎస్ఏ బుకింగ్స్, సో అగైన్ ఆస్ట్రేలియా కానీ, సో ఓవర్సీస్ అనుకోండి ఇంకా. సో హిందీ బుకింగ్స్, కర్ణాటక హిందీలో కొంచెం తక్కువ వచ్చింది గైస్, అది నేను ఒప్పుకోవాలి. దాంతోపాటు కర్ణాటకలో మాత్రం అట్లా కాదు, ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు హీరోకి పడని కొన్ని లెక్కలు, కొన్ని నెంబర్స్ మన చరణ్ గారికి అయితే పడ్డాయి అనమాట. సో హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫర్ ఎనీ తెలుగు హీరో ఇన్ కర్ణాటక, మ్యాసివ్ అని చెప్తాను. సో దాంతోపాటుగా ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ట్రేడ్ ఎస్టిమేషన్ అయితే ఆల్మోస్ట్ 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో అయితే ఉంది. మరి ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటి బ్రో అని మీరు అడుగుతారు, బట్ అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది గైస్. నాకు తెలిసి మరి కొన్ని గంటల్లో మనకు అది రిలీజ్ చేస్తారు అది కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 150 నుంచి 200 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బుక్ మై షో అవన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే పర్ డే 1 మిలియన్ కన్నా ఎక్కువ టికెట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. జస్ట్ టికెట్స్, బుక్ మై షో, డిస్ట్రిక్ట్, ఈ 3 కలిపి. సో 1 మిలియన్ అంటే అదేం తక్కువ కాదు గైస్. పుష్పాకి జరిగింది, కల్కికి జరిగింది, మళ్ళీ తర్వాత దీనికే జరిగింది. సో ఆ మాదిరిగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే సంపాదించుకుంది. ఈవెన్ నేను నైట్ కానీ, నేను ఈవినింగ్ షోలు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి దగ్గర కూడా ఆక్యుపెన్సీ అనేది అలా పెరుగుతూనే ఉంది. హౌస్ఫుల్సే మ్యాక్సిమం పడ్డాయి గైస్. సో ఒక స్టార్ హీరోకి కంటెంట్ అనేది జస్ట్ యావరేజ్ అనిపించుకుంటే దాని తాలూకు రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో చాలామంది డౌట్ పడుతున్నారు ఏంటంటే, అగైన్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, ఫ్లాప్ అని ఇలా చెప్తున్నారు కదా అని. రంగస్థలానికి కూడా ఫస్ట్ డే మిక్స్డ్ టాకే వచ్చింది. అసలు మీకు తెలుసో తెలీదో, అది 100 crores ఎప్పుడు కొట్టింది అనుకున్నారు? ఆల్మోస్ట్ 3 to 4 days పట్టింది అనమాట. సో ఆ మాదిరిగా చాలా చాలా ట్రై చేశారు దానికి కూడా లాగడానికి, బట్ ఆగలేదు. ఇప్పుడు పెద్ద కూడా అదే జరుగుతుంది. డే 1 ఏంటంటే కొంచెం మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఈవినింగ్ అదంతా సెట్ అయిపోయింది. ఈవినింగ్కి వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో మొత్తం మారిందనమాట. రేపటికి మనకి ఇంకా బెటర్ అవుతుంది. సో డే 1 కానీ, డే 2, డే 3, సండే కూడా వస్తుంది. సో కంటిన్యూస్గా మనకైతే ఆక్యుపెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉన్నాయి గైస్. చూద్దాం. నాకు అడిగినంత వరకు ఈ పోస్టర్ ఏదైతే వస్తుందో అందులో చూపించేది ఎగ్జాక్ట్ నెంబరు, బట్ అది కూడా మనకు 150 నుంచి 200 మధ్యలోనే ఉంటుంది. గేమ్ చేంజర్కి ఏదైతే చాలామంది ట్రోల్ చేశారు, 186 కోట్లు కొట్టిందా, అది నేషనల్ మీడియా వరకు వెళ్ళింది. ఈ సినిమాతో అది నిజం చేసి చూపిస్తున్నాడు మన చరణ్ అన్న. సో ఏదైనా సరే, ఇప్పుడు మొన్న ప్యారడైజ్లో ఒక సాంగ్ వచ్చింది. సో పచ్చబొట్టు గాయమది ఆయాసారు అని చెప్పి, మెట్టు మెట్టు ఎక్కుతారా అని చెప్పి. సో ఆ మాదిరిగా ఎక్కడైతే పడ్డాడో మళ్ళీ అక్కడే నిలబెట్టి అక్కడే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ అవుతుందో మళ్ళీ అది పేపర్లో కూడా పడుతుంది గైస్, వెయిట్ చేయండి. సో ఇంకా ఇది ఆగదు గైస్, ఇది వెళ్తూనే ఉంటుంది. ఎలక్షన్స్ పరంగా కానీ అన్నిటి పరంగా ఇది ఎక్కడా కూడా తగ్గదన్నమాట. చూస్తూ ఉండండి.